ఓం. 2026 మార్చ్ 27వ తేదీన శ్రీరామనవమి రాబోతోంది. చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమిని జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ శ్రీరామనవమి రోజు ఏం చేసినా చెయ్యకపోయినా గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఒక ప్రత్యేకమైన ఆకుని తింటే చాలు, 1 గంటలో దరిద్రం పోయి అదృష్టం పడుతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. అంతేకాదు, సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. అపర కుబేరుడుగా మారిపోతారు. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. రాములవారి అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు. మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతూ ఉన్నాం అని బాధపడిపోతూ ఉంటారు. ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారు. వయస్సుతో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు, మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రము అంతా కూడా పోతాయి. ఈ ఆకు ఎవరైనా తినవచ్చు. విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు. మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందుతారు. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినటం వల్ల మీ ఒంటిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి తెలివితేటలను పొందుతారు. ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది, మీ దశ మారిపోతుంది. మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ శ్రీరామనవమి రోజున అసలు ఏం చెయ్యాలి, పండుగ విశిష్టత ఏమిటి అన్న విషయానికి వస్తే, ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి గడపకు బొట్లు పెట్టి పచ్చని మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి పూజ గదిని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించుకోవాలి. ఈ పవిత్రమైన రోజున ప్రత్యేకంగా చేయవలసిన ఒక ముఖ్యమైన పనేమిటంటే పూజ గదిలో బియ్యం పిండితో దీపాన్ని వెలిగించడం. దీనినే పిండి దీపం అంటారు. కొద్దిగా బియ్యం పిండిని తీసుకుని అందులో కొంచెం పాలు లేదా నీళ్లు పోసి ముద్దలా కలిపి దానిని ఒక ప్రమిద ఆకారంలో తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదకు పసుపు కుంకుమలు బొట్లుగా పెట్టి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోసి పత్తితో చేసిన వత్తులను వేసి దీపారాధన చెయ్యాలి. ఈ విధంగా పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం అంధకారం పూర్తిగా నశించిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. ఈ దీపం వెలిగించిన తర్వాత శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పించాలి. శ్రీరామనవమి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పానకం మరియు వడపప్పు. స్వచ్ఛమైన బెల్లం, నీళ్లు, మిరియాల పొడి మరియు యాలకుల పొడి వేసి కలిపిన పానకం కేవలం ఒక నైవేద్యం మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అమృతం లాంటిది. అలాగే పెసరపప్పును నీటిలో నానబెట్టి తయారు చేసే వడపప్పును, అలాగే చలిమిరిని కూడా రాములవారికి భక్తితో నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కూర్చుని ప్రశాంతంగా శ్రీరామ అష్టోత్తర శతనామావళిని గాని లేదా కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని గాని జపించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పటాపంచలైపోతాయి. ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామనవమి రోజు మీరు తినవలసిన ఆ ఆకు ఏదో కాదు, తమలపాకు. శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తరువాత ఒక తమలపాకును తీసుకోండి.
ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకొని ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేటును రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి. మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకుని తర్వాత ఆ ఆకును తీసి తినేయండి. ఒకవేళ తేనె లేకపోతే కొద్దిగా పటిక బెల్లం కానీ లేదా బెల్లం పొడి కానీ లేదా పంచదార కానీ కలుపుకొని తినవచ్చు. తమలపాకు శ్రీరామ నవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ను పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది. తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది. ఎలాగో శ్రీరామనవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా. పూజ కోసం తెచ్చిన తమలపాకులలో నుంచి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కో ఆకు తీసుకొని పక్కకు పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకుని తినండి. మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి. ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి. చదువులో పురోగతిని సాధిస్తారు. ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది. తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం. ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ శ్రీరామ నవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి. మీరే మార్పును చూస్తారు. ఎన్ని మందులు మింగినా ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి. తప్పకుండా మీ ఆరోగ్యం 100% అభివృద్ధి చెందుతుంది. మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఈ కలియుగంలో డబ్బుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. డబ్బుకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు. మరే ఇతర వస్తువులకు కానీ వ్యక్తులకు కానీ లేని విలువను డబ్బుకి ఇస్తూ ఉన్నారు. మానవ జీవితంలో డబ్బుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అందుకే ప్రతి మనిషి కూడా డబ్బు కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అనేక కష్టాలు పడుతూ ఉన్నాడు. ఇలా డబ్బు కావాలని కోరుకునేవారు శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు బీరువా కింద దీనిని పెట్టినట్లయితే మీ జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారని పండితులు అంటూ ఉన్నారు. మరి శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు బీరువా కింద దీనిని పెడితే డబ్బు బాగా కలిసి వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ రోజుల్లో అందరూ కూడా ధనం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ధనం కలిసి రావట్లేదు అని బాధపడేవారు, ధన సమస్యలు తొలగిపోవాలని కోరుకునేవారు ఈ శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు చక్కగా ఒక గాజు పాత్రను తీసుకోండి. అలాగే గల్లులుప్పు, రాళ్ల ఉప్పు, కొంచెం పసుపు, కుంకుమ, ఒక మారేడు ఆకును కూడా తీసుకోండి. ఈ పరిష్కారానికి తప్పనిసరిగా మారేడు ఆకు కావాలి. అలాగా రాళ్ల ఉప్పు కూడా కావాలి. ఉప్పు అంటే లక్ష్మీదేవితో సమానం. చాలామంది ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు. ఈ కారణం వలనే రాత్రిపూట ఉప్పును ఎవ్వరు అడిగినా ఇవ్వరు. ఇస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందని భయపడుతూ ఉంటారు. మరి ఏం చెయ్యాలి అంటే ఒక గాజు పాత్రలో గుప్పెడు గల్లులుప్పు వేయండి. ఆ ఉప్పు మీద ఒక మారేడు ఆకును పెట్టండి. ఆ ఆకు మీద 3 సార్లు చిటికెడు పసుపు, కుంకుమ వెయ్యాలి. ఆ తరువాత ఈ గిన్నెను 2 చేతులతో తీసుకొని మనసులోని కోరికలన్నిటినీ కూడా, అంటే ధనం గురించిన సమస్యలు తొలగిపోవాలని,
మీ కోరికలను ఇష్టదైవానికి చెప్పుకోవాలి. అలా కోరుకొని చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీ కోరికను చెప్పుకున్న తర్వాత ఈ బౌల్ను బీరువా కింద పెట్టాలి. ఇలా పెట్టే ముందు బీరువా కింద ఎలాంటి బూజు, దుమ్ము, చెత్త లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ పాత్ర ఎవ్వరికీ కనపడకుండా రహస్యంగా ఉండేలాగా చూసుకోవాలి. శ్రీరామ నవమిలోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి. లేదా శ్రీరామ నవమి రోజు అయినా సరే రాత్రి 12 గంటలలోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన తప్పకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ ఉప్పు పాత్రను చక్కగా అష్టదళ పద్మం ముగ్గు వేసి దాని మీద పెట్టుకోవాలి. ఇలా చేసినట్టయితే ధనలాభం కలుగుతుంది. అలాగే శ్రీరామ నవమి రోజు అందరూ తారక మంత్రాన్ని అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నవమి లోపు లేదా శ్రీరామ నవమి రోజు బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. సంతోషంగా జీవించండి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామ నవమికి ఎంతో విశిష్టత ఉంటుంది. మామిడి చెట్టు గుబుర్లల్లో కూర్చుని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రం. లేత చిగురాకులతో, మామిడి పూతతో, కాయలతో చెట్టు కలకలలాడిపోతూ ఉంటుంది. ముందుగా చైత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది. వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. పుష్పమాసే హితరావహ సంఘర్ష దివ పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీపడి మరీ వికసిస్తాయట. ఉగాది పండుగ రోజు చేదు, తీపి పచ్చడి తినటంతో పాటు శ్రీరామ నవమి వేడుకలు కూడా మొదలవుతాయి. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని దైవరహస్యం అనవచ్చు. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. రావణుడి మీద సాధించిన విజయం, సీతతో అతని వివాహం, పట్టాభిషేకం ఈ 3 కలిపి వేడుకగా నిర్వహించే పండుగే ఇది. మన దేశంలో చాలా ప్రాంతాలలో 9 రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. గ్రామాలలో హరికథలు చెప్తారు. ప్రతి వీధిలో నవమి పందిళ్ళు వెలుస్తాయి. సీతారామ కళ్యాణమే కాక సాయంత్రమైతే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్ళు నెలవవుతూ ఉంటాయి. హరికథ కాలక్షేపం ముఖ్య కార్యక్రమం. సంగీత కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 14 సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతూ ఉంటారు. శ్రీరామ నవమి రోజు మీకు ఉన్న దరిద్రాలు, కష్ట నష్టాలు తొలగిపోయి రాజయోగం కలగాలంటే శ్రీరాముడికి ఈ ఒక్కటి సమర్పిస్తే చాలు. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి శ్రీరాముడి అనుగ్రహంతో మీరు అపర కుబేరులు అవుతారు. ప్రత్యేకంగా శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి
5 పుష్పాలను సమర్పించటం వలన మీకు రాజయోగం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. దీని వలన శ్రీరాముడు సంతోషపడి మీకు ఉన్న సమస్యలను తొలగించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. దీనితో మీరు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగటమే కాకుండా మీ జన్మజన్మల పాపం తొలగిపోయి 1,000,000 రెట్ల పుణ్యఫలం మీకు లభిస్తుంది. మరి ఆ పుష్పాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీరామ నవమి రోజున శ్రీరాముడికి ఇష్టమైనటువంటి అవిసె పువ్వును సమర్పించటం వలన మీకు ధనప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ నవమి రోజు మీ పూజ గదిలో శ్రీరాముడి పటాన్ని ఉంచి అవిసె పువ్వులతో పూజించుకోవాలి. అవిసె పువ్వు అనేది పసుపు రంగులో ఉంటుంది. ఈ పువ్వు శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన మీకు రాజయోగం కలిగి మీరు ఆనందంగా ఉంటారు. రెండవది మల్లె పువ్వు. ఈ పువ్వును శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన మీ జన్మల పాపాలు తొలగిపోయి మీ జన్మ ధన్యమవుతుంది. అంతేకాకుండా శ్రీరాముని అనుగ్రహంతో మీరు ధనవంతులవుతారు. అదేవిధంగా మూడవది గన్నేరు పువ్వు. ఈ పువ్వును రాముల పటానికి సమర్పించి రాముడిని పూజించటం వలన మీకు గృహలాభం భూలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా మీ సొంత ఇంటిలో జీవించగలుగుతారు. అదేవిధంగా మొగలి పువ్వును శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పించటం వలన గత 2 సంవత్సరాల్లో రాని ధనం ఈ శ్రీరామ నవమి నుండి మీకు కలుగుతుంది. దీనితో మీరు ధనవంతులవుతారు. చివరిగా పద్మం పుష్పం. ఈ పుష్పాన్ని శ్రీరాముడికి సమర్పించటం వలన మీకు ఉన్న ఆర్థిక మానసిక సమస్యలు తొలగిపోతాయి. పద్మ పుష్పాన్ని శ్రీరాముడి ఫోటోకి సమర్పించటం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయి ధనవంతులు కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 పుష్పాలలో ఏదో ఒక పుష్పాన్ని అయినా సరే శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి సమర్పిస్తే, అంటే శ్రీరాముడి ఫోటోకి పెడితే మీ జన్మజన్మ పాపాలు తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం, రామరాజ్యం రమణీయం. శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను పరవశింపజేసే ఓ అద్భుత ఘట్టం. లోక సంరక్షకుడు, పరిపాలనా దక్షుడు, ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు అంటే హిందువులందరికీ ఎంతో భక్తి. రామనామామృతం సకల పాపాలను హరించి వేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. రామనవమి సందర్భంగా శ్రీరాముని తారక మంత్రం చదివితే చాలా శుభం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శ్రీరామ తారక మంత్రాన్ని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామాన్ని జపించినంత పుణ్యఫలం లభిస్తుందని సాక్షాత్తు మహాశివుడు పార్వతీమాతతో చెప్పాడు. ఈ శ్రీరామ నవమి రోజు ఆ మంత్రాన్ని 3 సార్లు జపిస్తే 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ మంత్రం ఏమిటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం కూడా పఠించటం వీలు కాని వారు రామ 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 అని వీలైనన్ని సార్లు జపిస్తే చాలు, రాముడు అనుగ్రహిస్తాడు. శ్రీరామనామం చాలా విలువైనది. హనుమంతుడు ఒకనాడు శ్రీరాముని వద్దకు వెళ్ళి, గురుదేవా శ్రీరామచంద్ర జగత్ ప్రభు, మీరు చాలా గొప్పవారు, కానీ ఈ లోకంలో మీకంటే గొప్పది ఇంకొకటి ఉంటుంది అని పలికెను. అప్పుడు వెంటనే శ్రీరాముడు, నాకంటే గొప్పదా, అదేమిటో నాకు చెప్పవా హనుమ అని అడిగాడు. దానికి హనుమ, రామప్రభు, మీకంటే గొప్పది ఒకటి ఉంది, అదే మీ నామం అన్నాడు. అప్పుడు శ్రీరాముడు ఆ మాటను ఇప్పుడు రుజువు చేస్తావా హనుమ అని అడిగాడు. ఆ మాట విన్న హనుమ, తప్పక చేస్తాను, వినండి ప్రభు, మీ వల్ల అయోధ్యవాసులు తరించారు, మీ నామం వలన ముల్లోకవాసులు తరించిపోతూ ఉన్నారు, అందుకే రామనామం మీకంటే గొప్పది అని చెప్పేశాడు. ఆంజనేయునిలో దాగి ఉన్న అపార భక్తికి శ్రీరాముడు మిగులు సంతోషించాడు. శ్రీరామచంద్రుడి యొక్క మానవ రూపాన్ని దర్శించి ఆనాడు అయోధ్యవాసులు పుణ్యం కట్టుకున్నారు, ఆనందపడ్డారు, తరించారు. పవిత్రమైన రామనామాన్ని స్మరించి రాముని స్వరూపాన్ని భావించి తరించి ధ్యానించి ఎందరో విముక్తులయ్యారు. రామనామం విలువ, రామనామం యొక్క మాధుర్యాన్ని చవిచూసి శ్రీరామచంద్రుని తమ హృదయం యందు ధ్యానించి ఆంజనేయుడి వలె ఎందరో మునులు, ఋషులు, తపస్సులు, సాధకులు, ముముక్షువులు మోక్షం పొంది ధన్యులైనారు. ఇటీవల కాలంలో తులసీదాసు, సమర్థ రామదాసు, కబీర్దాసు, భద్రాచల రామదాసు, త్యాగరాజు, గాంధీజీ మున్నగు భక్తులెందరో రామనామమును జపించి పరమానంద భరితులైనారు.